హాయ్, ఇది ఫెమినిన్ టెక్నిక్ అని చెప్పేసి అని మామూలుగా నేను చదివింది మళ్ళీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే తొందరగా ఎక్కువ రీకాల్గా గుర్తుంటుందని చెప్పి చేస్తున్నాను అన్నమాట. అంటే దీంట్లో సౌండ్ క్వాలిటీ అలాంటివి అంతగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం నేను విన్నప్పుడు నాకు అర్థమైతే చాలు, నాకు అర్థమయ్యేటట్టు నేను స్పీడ్గా చదువుకుంటూ వెళ్తుంటాను. ఓకే, ఎగ్జాంపుల్గా నీకు పంపిస్తాను ఒక వీడియో. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి తూర్పు చాళుక్యస్ అనమాట. తూర్పు చాళుక్యస్లో వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సిన కొందన ట్యాక్స్ వచ్చేసరికి అంబ్రెల్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి వాటికి అని చెప్పేసి అన్న వేసే ట్యాక్స్ కొందల ట్యాక్స్ అంటారు. అంటే వీటి యొక్క మెయిన్ హైలైట్స్ అనమాట. లోపలికి వెళ్ళే ముందు విశ్వసిద్ధి అని చెప్పేసి టైటిల్ వచ్చేసరికి కుంజు విష్ణువర్ధనకి ఇచ్చారనమాట. దాని తర్వాత ఇతని టైంలో వచ్చేసరికి సెకండ్ విజయవర్ధనుడు టైంలో వచ్చేసరికి ఏంటంటే 108 వార్స్ చేసి 108 శివలింగాస్ కట్టించేసాడు అనమాట. అంటే మామూలుగా చేసిన ప్రతి వారికి పాపం లాగా, అంటే మామూలుగా తను చేసింది పాపం అని ఫీల్ అయ్యి దానికోసం అని చెప్పేసి ఒక శివలింగాన్ని కట్టేవాడు. అతను ఎవరు? సెకండ్ విజయవర్ధనుడు. దాని తర్వాత ఇతని టైంలోనే చల్లవా అని చెప్పేసి అనే డాన్సర్ మామూలుగా నాటిక మర్తనిని అడాప్ట్ చేసుకున్నారనమాట. దాని తర్వాత రాజరాజ నరేంద్ర టైంలోనే నన్నయ్య వచ్చేసరికి మామూలుగా ఏం చేశాడంటే ఇది రామాయణాన్ని తెలుగులో అనువదించాడు. దాని తర్వాత నెక్స్ట్ నారాయణ భట్టు అని చెప్పేసి అతను హెల్ప్ చేశాడనమాట. మామూలుగా ఎవరికి? నన్నయ్యకి హెల్ప్ చేశాడనమాట. సో అతని పేరు పైన నందిపురం అని చెప్పేసి అని ఒక విలేజ్ని డొనేట్ చేశాడనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చాళుక్యాస్ అండ్ చోళాస్ వచ్చేసరికి 2 సార్లు మ్యాట్రిమోనియల్ అలయన్స్ జరిగింది. ఒకసారి వచ్చేసరికి మామూలుగా రాజేంద్ర చోళ టైంలో జరిగింది అనుకుంటా. ఆ టైంలో ఒకసారి జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం అంటే అది ఎక్కడ వచ్చిందో నెక్స్ట్ ఒకసారి చూస్తే గుర్తొచ్చింది అనమాట. దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో చోళాస్ చాళుక్యాస్ రెండింటిని పరిపాలించింది వచ్చేసరికి కులోతంగ చౌల అనమాట. కులోతంగ చౌల వచ్చేసరికి మనం అనుకున్నాం ఇందాక రాజేంద్ర టైంలో వచ్చేసరికి ఎవరైతే ఉంటారో అతనికి మామూలుగా వాళ్ళ మనవడు అవుతాడు. సో ఇక్కడ వరకు ఓవర్వ్యూ. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీని యొక్క చక్రవర్తి వచ్చేసరికి కుజ విష్ణువర్ధనుడు అనమాట. కుజ విష్ణువర్ధనుడికి వచ్చేసరికి శాసనాలు వచ్చేసరికి చీపురుపల్లి శాసనం వేయించాడు, చేబ్రోలు శాసనము, తిమ్మపురం శాసనం అనమాట. ఈ 3 శాసనాలు వేయించాడనమాట. దాని తర్వాత బిరుదులు వచ్చేసరికి విశ్వసిద్ధి, దాని తర్వాత మకరధ్వజ, కామదేవ మహారాజా. దాని తర్వాత ఇతను కట్టించిన ఆలయాలు వచ్చేసరికి కుంతి మహాదేవ ఆలయం అనమాట. ఇది ఎక్కడ వచ్చేసరికి అంటే పిఠాపురంలో వచ్చేసరికి కుంతి మహాదేవ ఆలయం అని చెప్పేసి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాధాన్యతలు వచ్చేసరికి ఇతని టైంలోనే వచ్చేసరికి హ్యూయాన్ సాంగ్ అని చెప్పేసి అతను మామూలుగా వచ్చాడు. తను ఇక్కడికి వచ్చిన తర్వాత తను రాసిన బుక్ ఏంటి? సియుకి అనే బుక్ని తను రాశాడు అనమాట. మామూలు చైనీస్ ట్రావెలర్ తను హర్షవర్ధన్ టైంలో వచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ కుజ విష్ణువర్ధనుడి టైంలో వచ్చారు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు? విష్ణువర్ధనుడి టైంలో వచ్చేసరికి కాంటెంపరీ లీడర్ హర్షవర్ధనుడు అని చెప్పేసి ఉండేవాడని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే తన టైంలో కదా వచ్చింది, ఒక మేము అటు ఇటుగా ఉండొచ్చు. సో ఈ టైంలో అంటే మామూలుగా తన కాంటెంపరీ టైమ్స్లో అనుకుంటున్నాం కాబట్టి నార్త్లో వచ్చేసరికి హర్షవర్ధనుడు ఉండేవాడు. పల్లవాస్లో వచ్చేసరికి ఫస్ట్ మహేంద్రవర్మ అని చెప్పేసి ఉండేవాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ బాదామి సైడ్ వచ్చేసరికి సెకండ్ పులికేసి అనేవాడు ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే ఏంటంటే మామూలుగా ఫస్ట్ మహేంద్రవర్ధన వచ్చేసరికి ఏంటంటే చాలా ఓల్డ్. దాని తర్వాత బాదామి చాళుక్యాస్లో వచ్చేసరికి పులికేసి 2 వచ్చేసరికి ఏంటంటే ఆ టైంలో కొంచెం యంగ్గా ఉండేవాడు. 608 to 642 AD ఆ టైంలో. సో అందుకని చెప్పేసి ఏం చేశాడు? పులకేసి 2 మామూలుగా ఎక్కడ పడితే అక్కడ వార్స్కి వెళ్తూ ఉండేవాడు అనమాట. సో అలానే హర్షవర్ధన్ని ఓడించాడు. ఎవరు? పులకేసి 2. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పల్లవాన్ని కూడా ఓడించాడు. అది ఎక్కడో నేను చెబుతాను మళ్ళీ. దాని తర్వాత నెక్స్ట్ ఇలా క్యాపిటల్ సిటీ వచ్చేసరికి పిఠాపురం అనమాట. పిఠాపురం దగ్గర మామూలుగా వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ. అయితే ఈ చాళుక్యాస్ మామూలుగా కుజ విష్ణువర్ధనుడికి ఎలా వచ్చిందంటే విష్ణుకుండలిస్ టైంలో మామూలుగా ఏంటంటే విష్ణుకుండలిస్ టైంలో మామూలుగా మంచన బట్ట అని మామూలుగా ఓడించాడు అనమాట. ఎక్కడ? కొల్లేరు వారు, నెల్లూరు దగ్గర ఉండే కొల్లేరు లేక్ దగ్గర మామూలుగా ఓడించాడు. సో దాన్నే కొల్లేరు వారు అంటారు అనమాట. ఓడించింది ఎవరు? పులకేసి 2. కానీ కుజ విష్ణువర్ధనుడు ఎలా వచ్చాడంటే తన యొక్క ఎవరు? పులకేసి 2 యొక్క బ్రదర్ అనమాట. పులకేసి 2 యొక్క బ్రదర్ వచ్చేసరికి కుజ విష్ణువర్ధనుడు. సో అతను మామూలుగా వార్స్ కోసం వెళ్తూ ఉండేవాడు కాబట్టి సో ఇక్కడ వెంగి చాళుక్యాస్ టైంలో మామూలుగా తనని రూల్ చేయమని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఒకసారి ఇన్స్క్రిప్షన్లో తెలుస్తుంది, శాసనం. అది వచ్చేసరికి ఎవరు వేయించింది? పులకేసి 2 వేయించిన శాసనంలో అనమాట అది. దాని తర్వాత నెక్స్ట్
మణిమంగళం అనమాట. మణిమంగళం అంటే వచ్చేసరికి మనం ఇందాక అనుకున్నాం కదా ఏంటి మహేంద్రవర్మని ఓడించాడని చెప్పేసి అని. అప్పుడు నరసింహ 1 అన్నమాట వచ్చేసరికి పులకేశిని ఓడించాడు. ఎందుకంటే మామూలుగా తన ఫాదర్ టైంలో ఉన్నప్పుడు తన ఫాదర్ ఓల్డ్, పులకేశి వచ్చేసరికి యంగ్. సో యంగ్ అతను వచ్చేసరికి ఓల్డ్ అతను ఓడించాడు. ఎవరు పల్లవాస్లో ఉన్న మహేంద్రవర్మ అని. సో మహేంద్రవర్మ యొక్క సన్ ఎవరు నరసింహవర్మ. నరసింహవర్మ వచ్చేసరికి ఎవరిని ఓడించాడు పులకేశినే ఓడించాడు అనమాట. అది ఓకే. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ చాళుక్యాస్ వచ్చేసరికి అంటే మామూలుగా ఆరిజిన్స్ అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడి నుంచి వచ్చారు, ఆరిజిన్ ఏంటి అని చెప్పేసి చెప్పేదానికి ఉంటారు కదా. సో దాంట్లో స్కాలర్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి బిల్హానుడు వచ్చేసరికి ఏంటంటే తన యొక్క బుక్ విక్రమాదేవ చరిత్రలో మామూలుగా పలానా విక్రమాదిత్య చరిత్రలో రాసింది ఏంటంటే పలానా రీజియన్లో మామూలుగా ఏంటి బాగా కష్టాలు ఉన్నాయి. సో మామూలుగా వాళ్ళు బ్రహ్మాని పూజిస్తే అప్పుడు కుజ విష్ణువర్ధనుడు వచ్చాడని చెప్పేసి మామూలుగా బిల్హానుడు చెబుతాడు. ఇది హిపోక్రటికలీ రాంగ్ బట్ అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి 5th విక్రమాదిత్యస్ అంటే మామూలుగా వాళ్ళు వచ్చే హిస్టరీలో దాంట్లో 5th విక్రమాదిత్య ఏం చెబుతాడంటే మామూలుగా మేము అయోధ్యకు చెందిన వాళ్ళం అని చెప్పేసి తను రాయించిన కౌటల్య ఇన్స్క్రిప్షన్ అనమాట. కౌటల్లో రాయించిన ఇన్స్క్రిప్షన్లో మామూలు చెబుతారు తను అయోధ్యకు చెందిన వాళ్ళు అని చెప్పేసి. నెక్స్ట్ దుర్గాప్రసాద్ దీక్షిత్ ఇతను వచ్చేసరికి ఏం చెబుతాడంటే మామూలుగా మేము మహారాష్ట్రకు చెందిన వాళ్ళం అని చెప్పేసి చెబుతాడు అనమాట. అంటే దీక్షిత్ వచ్చేసరికి మహారాష్ట్ర అని చెబుతాడు. దాని తర్వాత నెక్స్ట్ విక్రమాదిత్య వచ్చేసరికి అయోధ్య అని చెబుతాడు కౌటల్య ఇన్స్క్రిప్షన్ ద్వారా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బల్హనుడు వచ్చేసరికి మేము లార్డ్ మామూలు అక్కడ నుండి వచ్చాము, ఇక్కడ లార్డ్ చాళుక్యాస్ దగ్గర నుండి వచ్చామని చెప్పేసి చెబుతాడు. లార్డ్ బ్రహ్మ నుంచి వచ్చారని చెప్పేసి చెబుతాడు. ఇలాంటి టైంలోనే వచ్చేసరికి మనం ఇందాక అనుకున్నాం కదా కుజ విష్ణువర్ధనుడు అంటే విష్ణువర్ధనుడు టైంలో వచ్చేసిన మామూలుగా హుయాంగ్ సాంగ్ వచ్చేసరికి తను ఎవరని చెప్పాడంటే మహారాష్ట్రకు చెందిన వాళ్ళని చెప్పేసి తన యొక్క బుక్లో రాశాడనమాట. ఇదే టైంలో పీసీ సర్కార్ అని చెప్పేసి వచ్చేసరికి తను ఏంటంటే కన్నడ రీజియన్కి చెందిన అతను అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత నాగార్జున ఇన్స్క్రిప్షన్లో వచ్చేసరికి తను ఆంధ్ర వాళ్ళకి చెందిన అని చెప్పేసి రాశాడు అనమాట. సో మామూలుగా పులకేశి 2 తమ్మనూరులో పులకేశి 2 అంటే తమ్మనూరు ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి తను ఏంటంటే కర్నూలుకి చెందిన వాళ్ళు అని చెప్పేసి రాస్తారు. దాని తర్వాత చరచార ఇన్స్క్రిప్షన్ వచ్చేసి అంటే మనం అనుకున్నాం కదా ఇలా ఏంటి పులకేశి 2 ఓడిస్తే తన యొక్క బ్రదర్ వచ్చేసరికి మామూలుగా పరిపాలించాడు అని చెప్పేసి అని. ఇది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే మామూలుగా వచ్చేసరికి తెరల ఇన్స్క్రిప్షన్ అనమాట. ఓకే. ఈ ఇన్స్క్రిప్షన్లో దాని తర్వాత చీపురుపల్లి శాసనంలో అంటే 3 శాసనాల్లో రాయించాడు. ఫస్ట్ వచ్చేసరికి తెరాల, దాని తర్వాత వచ్చేసరికి చీపురుపల్లి, థర్డ్ వన్ వచ్చేసరికి కొప్పరం ఇన్స్క్రిప్షన్. ఈ 3 ఇన్స్క్రిప్షన్స్లో మామూలుగా తను రాశాడనమాట. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ సతారా ఇన్స్క్రిప్షన్లో వచ్చేసరికి విష్ణువర్ధుని అపాయింట్ చేశాడని చెప్పేసి పులకేశి 2 వేయించాడు. దాని తర్వాత హుయాంగ్ సాంగ్ వచ్చేసరికి తన యొక్క బుక్ అనుకున్నాం కదా సియుకి. ఓకే. దాంట్లో రాశారు. దాని తర్వాత విశ్వసిద్ధ అనమాట. విశ్వసిద్ధ అనే బిరుదు ఎందుకు వచ్చారంటే తనకి మామూలుగా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల అందుకని చెప్పేసి విశ్వసిద్ధ అని బిరుదు ఇచ్చారు. ఎవరికి కుజ విష్ణువర్ధనుడికి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కుంతి మహాదేవ ఆలయం అనమాట. కుజ విష్ణువర్ధనుడు చేయించాడు ఈ ఆలయాన్ని. కాకపోతే మామూలుగా తను ఇటువైపు ఆలయాలు అటువైపు ఎక్కువ చేస్తూ ఉన్నాడు కదా. సో తన వైఫ్ వచ్చేసరికి ఎవరు అనన్య మహాదేవి. అతను వచ్చేసరికి మామూలుగా జైన్స్ కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి అని విజయవాడలో వచ్చేసరికి నిడుంబసవి అనే ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించింది. అక్కడ ఏంటి నిడుంబసవి అనేది బోత్ బుద్ధిజం అండ్ జైనిజం రెండింటికి సర్వ్ చేస్తూ ఉండేది అనమాట. కాకపోతే కుజ విష్ణువర్ధనుడు వచ్చేసరికి తను హిందూయిజంకి ఇచ్చుకుంటా ఉన్నాడు. తన వైఫ్ వచ్చేసరికి జైనిజంకి హిందూయిజంకి రెండింటికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మహాయాన దేవి తన పేరు. ఓకే. మహాయాన దేవి ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నిడుంబసవి విజయవాడలో ఉంటుందన్నమాట. నిడుంబసడి దాన్ని కూడా ఏమంటారంటే అంబాపురం కేవ్ టెంపుల్ అనమాట విజయవాడలో. ఓకే. అక్కడ వచ్చేసరికి గాడెసెస్ అంబికా వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ కుజ విష్ణువర్ధనుడు అయిపోయింది కదా. దాని తర్వాత కుజ విష్ణువర్ధనుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు ఫస్ట్ జయసింహ వల్లభుడు. ఓకే. ఫస్ట్ జయసింహ వల్లభుడు వస్తాడనమాట. తను రాయించింది ఏంది పెద్దపల్లి శాసనం అనమాట. పెద్దమతలి శాసనం అనమాట. దాని తర్వాత నిడుమూరులు శాసనం అని చెప్పి రాయించాడు అనమాట. శాసనాలు చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి వాళ్ళ గురించి వాళ్ళు రాసుకునేది, ఇంకోటి వచ్చేసరికి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి దాని గురించి రాసేది, ఇంకోటి వచ్చేసరికి డొనేషన్ చేసిన దాని గురించి రాసేది అనమాట. సో మామూలుగా నిడుమూరు శాసనం వచ్చేసరికి దాన శాసనం అంటే డొనేషన్ చేసిన శాసనం అనమాట. ఓకే. ఇతని యొక్క టైటిల్స్ అంటే ఫస్ట్ జయసింహ వల్లభుడు వచ్చేసరికి దాని టైటిల్స్ వచ్చేసరికి సర్వలోక శ్రేయముడు, దాని తర్వాత సర్వసిద్ధి, దాని తర్వాత పృథ్వీ వల్లభ అనమాట. పృథ్వీ వల్లభ, జయసిద్ధి సర్వసిద్ధి, సర్వలోకాశ్రమ ఈ 3 టైటిల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ అతనికి ఎవరు కుజ విష్ణువర్ధనుడికి 3 టైటిల్స్ ఉంటాయి. విశ్వమ సిద్ధి, దాని తర్వాత నెక్స్ట్ అన్ని కట్టించాడు కాబట్టి మకర రాజుడు, ఇంకోటి ఏదో ఉండాలి ఒక్క నిమిషం, మకరధ్వజుడు కామదేవ మహారాజా.
ఎవరికి కుజ విష్ణువర్ధనుడికి. ఫస్ట్ జయసింహ వల్లభుడికి వచ్చేసరికి సర్వలోకేశ్వరయ సర్వసిద్ధి, దాని తర్వాత పృథ్వీ వల్లభ. దాని తర్వాత ఇతను కట్టించింది వచ్చేసరికి మూలా ఘటికమాలయాలు అమరపురిలో వచ్చేసరికి తను ఆలయాలు కట్టించాడు. దాంట్లో వచ్చేసరికి మూల ఘటికాలయం అనమాట. ఘటికాలయం అంటే మామూలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి వచ్చేసరికి మదర్సా ఎలా అయితే ఉంటుందో సో అలానే మామూలుగా హిందూస్కి వచ్చేసరికి ఘటికాలయం అలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాధాన్యతలు వచ్చి అంటే మామూలుగా తన యొక్క డ్యూరింగ్ టైంలో వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఏంటంటే తను వచ్చేసరికి బోయరాజులు ఉండేవాళ్ళు నెల్లూరులో, వాళ్ళపైన యుద్ధానికి వెళ్ళేవాడు అనమాట. పెద్దమ్మ తల్లి ఇన్స్క్రిప్షన్లో ఉంది, పెద్ద మదలి అనే ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట ఇది. ఓకే, ఏంటిది మామూలుగా నెల్లూరులో ఉన్న బోయరాజుని మామూలుగా వాళ్ళు ఓడించారు అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట. ఇది మామూలుగా తను గట్టికలు ఎందుకు మూల గట్టికలు అమరపూరిలో ఎందుకు ఊహించాడంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం. సో మళ్ళీ ఓవర్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ జయసింహ వచ్చేసరికి తనకు 3 టైటిల్స్ ఉండేవి, విశ్వసిద్ధి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సర్వసిద్ధి, పృథ్వీ వల్లభ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తనకు మూల గట్టికలు వేయించాడు అనమాట, ఎందుకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసము. దాని తర్వాత నెక్స్ట్ తను కట్టించిన మూల గట్టికాలయం అని కట్టించాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తనకు ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఆ నెల్లూరులో ఉన్న బోయ వాళ్ళని ఓడించాడు అనమాట. ఓకే, ఇది ఇతను ఏం చిన్న శాసనాలు వచ్చేసరికి 2, ఒకటి వచ్చేసరికి డొనేషన్ శాసనం నిడ్డుమూరు, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పెద్దమ్మ తల్లి శాసనం. ఓకే, నెక్స్ట్ ఇంద్రభట్టారకుడు, ఇతను వచ్చేసరికి శాసనం కొండ నాగూర్ శాస్త్రం అనమాట, బోయరాజు అనమాట, దాని ఫెడిటర్ కింద. దాని తర్వాత బిరుదులు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సెకండ్ విష్ణువర్ధనుడు శాసనం వచ్చేసరికి రాయూరు తేరాల శాస్త్రం అని చెప్పేసి మనం ఇందాక ఫస్ట్ దాంట్లో చదువుకున్నాం కదా. తేరాల శాసనం అనేది ఎక్కడో చదివాము సో తేరాల శాసనం అని చెప్పి తను వేయించాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మంగి మహారాజు అనమాట. మంగి మహారాజు వచ్చేసరికి తను వైజాగ్ నుంచి ఒంగోలు వరకు ఎక్స్పాండ్ చేశాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కుజ విష్ణువర్ధనుడి తర్వాత ఎవరు ఎక్స్పాండ్ చేయలేదు. మామూలుగా వీళ్ళందరూ వచ్చారు, ఓకే, కొంచెం టైం స్పెండ్ చేశారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత వచ్చేసరికి మంగి మహారాజు అనమాట. తను వచ్చేసరికి ఏంది వైజాగ్ నుండి ఒంగోలు వరకు మొత్తం ఏ బిడ్డ ఏ నాడ్డ అన్నట్టు వేయించాడు. సో అందుకని చెప్పేసి మొత్తం తనే స్ప్రెడ్ చేయించాడు అనమాట. తనకు వచ్చిన టైటిల్స్ వచ్చేసరికి విజయసిద్ధి, సమస్త భువాశ్రయం, దాని తర్వాత సకల లోకాశ్రయం అనమాట. ఈ 3 టైటిల్స్ తనకు వచ్చినాయి అనమాట. తనకి మామూలుగా రికగ్నైజేషన్ తూర్పు చాళుక్యులు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి రికగ్నైజేషన్ వచ్చింది ఎప్పుడు అంటే యజ్ఞ మహారాజు అని చెప్పి దాన్ని మామూలుగా ఎక్స్పాండ్ చేశారు కదా, ఆ టైంలోనే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ జయసింహ అంటే మామూలుగా బ్రహ్మానందంలోకి జయసింహ నరసింహ అన్నట్టు. దీంట్లో జయసింహ సెకండ్ అనమాట. దీంట్లో వచ్చేసరికి దాని టైటిల్ వచ్చేసరికి నిరవధ్య నాకు అర్థం కదా అంటే ఏంటిదో. ఇతని తర్వాత మామూలుగా ఇతని తమ్ముడు వచ్చాడు, అందులో కొక్కిలి వచ్చాడు అనమాట. వీళ్ళ తమ్ముడు అంటే ఎవరు సెకండ్ జయసింహ వాళ్ళ తమ్ముడు కొక్కిలి వచ్చేసరికి నాకు ఇది కావాలి అని చెప్పేసానంటే లేదు రవే వద్దు, మనకి ఇప్పుడు తగాదాలు వద్దు అది ఇది అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ అయిపోయాడు. దాంట్లో వచ్చేసరికి మామూలుగా తనని బహిష్కరించారు కొక్కిలిని. దాని తర్వాత తను వచ్చేసరికి ఇండిపెండెంట్గా ఒకటి పెట్టుకున్నాడు అనమాట. ఇండిపెండెంట్ రాజ్యం వచ్చేసాడు. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి ఎలమంచి. అంటే మనం అక్కడక్కడ వింటూ ఉంటాం కదా ఎలమంచి అవి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఎలమంచి కింగ్డమ్ అని చెప్పేసి పెట్టుకున్నారన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ విష్ణువర్ధనుడు వచ్చేసరికి తనని మామూలు ఎవరిని అంటే మనం కొక్కిలిని బైకాట్ చేసామన్నాం కదా. కొక్కిలిని బైకాట్ చేసింది ఎవరు? 3వ విష్ణువర్ధనుడు అనమాట. సో తన యొక్క బిరుదులు వచ్చేసరికి త్రిభువంసక 1, సమస్త భువనాశ్రయ, పండిత కామదేవ, ఈ 3 టైటిల్స్ అనమాట. సో మామూలుగా కుజ విష్ణువర్ధనుడికి 3, దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ జయసింహకి 3, దాని తర్వాత థర్డ్ విష్ణువర్ధనుడికి 3 అనమాట. ఓకే, మ్యాక్సిమం 3 టైటిల్స్ ఉంటాయి అందరికీ. దాని తర్వాత ఇతనికి వచ్చేసరికి వైదిక మతం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇతడు ముస్లింకొండ అని చెప్పి గ్రామాన్ని మామూలుగా డొనేట్ చేశాడు అనమాట జైన్ టెంపుల్కి. ఫస్ట్ వచ్చేసరికి కుజ విష్ణువర్ధనుడి తర్వాత ఇంకెవరు పట్టించుకోలేదు జైన్ మతాన్ని. కుజ విష్ణు మతం టైంలో ఎవరు వచ్చారు? వాళ్ళ యొక్క వైఫ్ వచ్చేసరికి ఆయాన మహాదేవి అనమాట. ఆయాన మహాదేవి వచ్చేసరికి మామూలుగా నిడుంబసడి అనేవి విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసింది కేవ్స్. వాటినే వచ్చేసరికి అంబాపురం అంటారు. దాని తర్వాత గాడెసెస్ అంబలి ఉంటారు అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా జైన్స్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటే థర్డ్ విష్ణువర్ధనుడు అని చెప్పేసి అతను చేశాడనమాట. తను ఒక ముసినికొండ అని చెప్పేసి అనే ఒక విలేజ్ని డొనేట్ చేశాడు జైన్ టెంపుల్స్కి అనమాట. సో మామూలుగా వాళ్ళకి డొనేట్ చేసిన తర్వాత వీళ్ళు ఒప్పుకోరు కదా. సో అలాంటి టైంలోనే మామూలుగా వచ్చేసరికి హిందూయిజం కోసం అని చెప్పేసి ఏలూరు దగ్గర ఉండే వసంతవాడలో శివ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశాడు అనమాట. తన టైంలో వచ్చేసరికి కంటెంపరీ లీడర్ ఎవరున్నారంటే పల్లవాస్లో వచ్చేసరికి నందివర్మ 2 అన్నాడు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ విష్ణువర్ధనుడు నందివర్మ ఆకుపేడి నెల్లూరు.
థర్డ్ విష్ణువర్ధన్ టైంలో వచ్చేసరికి నందివర్మ వచ్చేసరికి నెల్లూరు ఆక్యుపై చేశారు. అంటే మామూలుగా బోయా కింగ్స్ని మనం ఎప్పుడైతే బోయాస్ దగ్గర నుంచి మనం నెల్లూరుని లాక్కున్నాం కదా, సో అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, పల్లవాస్ వచ్చేసరికి అక్కడ థర్డ్ విష్ణువర్ధనుడు ఉన్న టైంలో వచ్చేసరికి ఆ పల్లవాస్ నెల్లూరుని లాక్కొని వెళ్ళిపోయారు, మళ్ళీ బోయాస్కే ఇచ్చేశారు. దాని తర్వాత ఫస్ట్ విజయాదత్తుడు అనమాట. తన యొక్క కంటెంపరీ లీడర్ వచ్చేసరికి సెకండ్ కీర్తివర్మ అని చెప్పేసి ఆయన ఒకళ్ళు ఉంటారు నార్త్ సైడ్ అనమాట. దాని తర్వాత తన కాలంలో నుండి రాష్ట్రకూట తూర్పు చాళుక్యులను సంఘర్షణలు ప్రారంభమైనాయి. అంటే దండిదుర్గ మామూలుగా అటువైపు ఎవరైతే రూలర్ ఉంటారో రాష్ట్రకూట అనమాట. సో అక్కడ వాళ్ళకి, దాని తర్వాత చాళుక్యస్ వాళ్ళకి డిషుం స్టార్ట్ అయిందనమాట. దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ నాలుగో విష్ణువర్ధనుడు తన కుమార్తె అయిన శీలా మహాదేవిని రాష్ట్రకూట రాజు ధ్రువానికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే మామూలుగా రాష్ట్రకూట యొక్క రాజు ఉంటాడు కదా, మామూలుగా ఎవరు ధ్రువావి అని చెప్పేసి తనకిచ్చి మ్యారేజ్ చేశాడు అనమాట. కీర్తివర్మ 2 యొక్క అతను, ఎందుకంటే పశ్చిమ చాళుక్యస్లో కీర్తివర్మ అనే అతను వీక్ అయిపోయాడు. సో ఇలాంటి టైంలోనే ఏంటంటే దండిదుర్గ అని రాష్ట్ర మహాకూట మామూలుగా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. ఓకే, దాని తర్వాత వేములవాడ చాళుక్యస్ హ్యావ్ సీన్ ఫోర్త్ విష్ణువర్ధన చీప్ అండ్ హీ లాస్ట్. అంటే మామూలుగా 4వ విష్ణువర్ధుడిని మామూలుగా చీప్గా చూసారనమాట. అందుకని చెప్పేసి తన యొక్క కీర్తిని మళ్ళీ పరిపాలించుకోవాలి, అంటే రీబ్యాక్ చేసుకోవాలి అని చెప్పేసి అని ఏంటంటే వీళ్ళు చాళుక్యాస్ మామూలుగా బాదామి చాళుక్యాస్ ఉండేవాళ్ళు, కీర్తివర్మ, దాని తర్వాత నెక్స్ట్ రాష్ట్రకూట వాళ్ళు ఒకటే అవుతారు కదా అని చెప్పేసి అని, అలా అయితే అవ్వదని చెప్పేసి బ్లడ్ రిలేషన్ కావాలి అని చెప్పేసి అని శ్రీ లీలా మహాదేవిని మామూలుగా ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరు? ధృవిరాజు. ఓకే, సింపుల్గా అది ఫోర్త్ విష్ణువర్ధన టైంలో ఏంటంటే వీళ్ళకి ఎవరికి రాష్ట్రకూట వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి మ్యారేజ్ అలయన్స్ అయింది, ఫస్ట్ మ్యారేజ్ అలయన్స్. ఓకే, దాని తర్వాత సెకండ్ విజయాదిత్యుడు అనమాట. ఇతను రాయించిన మామూలు వచ్చేసరికి శాసనాలు వచ్చేసరికి సాతలూరు శాసనం అనమాట. గనక విజయాదినది అది తనకి యొక్క బిరుదులు వచ్చేసరికి విక్రమాదావళి, దాని తర్వాత చాళుక్య రామ, నరేంద్ర ముగరాజు. ఈ 3 టైటిల్స్ మనం ఇందాక అనుకున్నాం కదా, టైటిల్స్ ఎవరైనా ఉంటే మ్యాక్సిమం 3 ఉంటున్నాయి అని చెప్పేసి అని. అది తనే మామూలుగా వచ్చేసరికి 108 మనం అనుకున్నాం కదా ఇందాక, 108 టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసి 108 వార్స్ చేసి చంపేసి దాని తర్వాత మళ్ళీ 108 టెంపుల్స్ అని. విజయాదిత్యుడు అనమాట. ఓకే, ఇతని పేరు మీదనే విజయవాడకి, అంటే మామూలుగా విజయవాడకి తన పేరే వచ్చిందనమాట, విజయాదిత్యుడి పైన. అది నెక్స్ట్ కవి భట్టావామనుడు సెకండ్ విజయాదిత్యుడు అయిపోయిన తర్వాత సెకండ్ విజయాదిత్యుడి టైంలో ఏమేమి జరిగినాయి, విజయవాడకి తన పేరు వచ్చిందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తను రాయించిన శీలా మహాదేవిని తను మామూలుగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? డాక్టర్ అమోఘ వర్ష యొక్క డాక్టర్ని శ్రీ లీలా మహాదేవిని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? సెకండ్ విజయాదిత్యుడు. అది తనే మామూలుగా 108 వార్స్ చేసి 108 మామూలుగా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ విజయాదిత్యుడు అనమాట. దాని తర్వాత తనకి ఏంటంటే వార్స్ అంటే చాలా భయం అనమాట. అంటే వార్స్ దానికి ఎక్కడ ఉండేవాడు కాదు. కాకపోతే తన టైంలో వచ్చేసరికి ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు. ఎవరు? పాండురంగడు అనమాట. పాండురంగడు మామూలుగా తన మిలిటరీ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. కాకపోతే రాజుకి ఏంటంటే థర్డ్ విజయాదిత్య రాజుకి వార్స్ అవంటే భయం అనమాట. తను ఏం చేసేవాడు, హిందూయిజంని బాగా పాటించడం వల్ల తను ఎక్కడైనా మామూలుగా ఏమైనా ఉంటే మామూలుగా శాసనాలు చూసుకుందాం ముందు. శాతలూరు శాసనం, మచిలీపట్నం శాసనం, అద్దంకి శాసనం అనమాట. అద్దంకి శాసనం వచ్చేసరికి ఒక్క నిమిషం